సోంపు రోటి. సో ఈ రెసిపీని మనం సప్పర్కి ప్లాన్ చేసుకున్నాం. గోధుమ పిండిలోని మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది. ఫిట్నెస్ డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, అండ్ అలాగే వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రోటీన్ సోర్స్ కోసం ఎలా తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. గోధుమ పిండిలోని మనకి చక్కటి ప్రోటీన్ ఉంటుంది. గ్లూటెన్ కూడా మన కైండ్ ఆఫ్ ప్రోటీనే. మీకు ఏమైనా అలర్జీస్ ఉండి డాక్టర్ అడ్వైస్ చేస్తే మానేయండి, కానీ లేకపోతే గోధుమ పిండితో చక్కగా మీరు రోటీలు తయారు చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రోటీన్తో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం సోంపు యాడ్ చేసుకుందాం. ఇది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం. వర్కౌట్స్ చేసే వాళ్ళకి స్వెట్ అవ్వడం వల్ల ఆ ఎలక్ట్రోలైట్స్ అన్నవి బాడీ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం ఉప్పు అన్నది యాడ్ చేసుకోవచ్చు. బట్ చాలా కొంచెం క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మిక్స్ చేసుకుందాం. చాలా మంది ఇలా రోటీలు తయారు చేసుకుంటారు సప్పర్కి, కానీ ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవడం, ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల మనకి అడిషనల్ క్యాలరీస్ అన్నవి యాడ్ అవుతాయి. అండ్ అంతేకాకుండా ఆయిల్ అంత ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు. వెయిట్ లాస్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, ఫిట్నెస్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు. సో మనం వితౌట్ ఆయిల్ మిక్స్ చేసుకున్నాం. వితౌట్ ఆయిలే మనం ఈ రోటీల్ని కాల్చుకోవాలి. స్టవ్ ఆన్ చేసి తవా హీట్ చేసుకుంటాను. సోంపు రోటి మనం చక్కగా ఇప్పుడు రెండు వైపులా ఎర్రగా కాల్చుకుందాం. కాలడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. మన రోటీ రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాం కదా. సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. సోంపు రోటీ రెడీ అయిపోయింది. సోంపు రోటీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, సోంపు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. సోంపు రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, సోంపు పొడి, ఉప్పు వేసుకొని సరిపడే నీళ్లు పోసి రోటీ పిండిలాగా కలుపుకోవాలి. రోటీలాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రోటీని రెండు వైపులా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే సోంపు రోటీ రెడీ.